చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. ప్రభు నామం పేరిట మీకు శుభములు. శుభవర్తమానము అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమును 2 సంవత్సరములు సంపూర్తి చేసుకుని 3వ సంవత్సరములో అడుగు పెట్టుటకు ప్రభు ఎంతగానో కృప చూపించి మా ఏకైక కుమారుడైన మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ను అతి చిన్న ప్రాయంలో దేవుని సువార్త పరిచర్య చేయడానికి ఎంతగానో కృప చూపించిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు సంకీర్తన 145వ సంకీర్తన మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దావీదు రాసినటువంటి ఈ సంకీర్తనలో 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఒక తరము వారు గురించి ఆలోచించాలి అంటే గనక మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ యొక్క తాతగారు, నా మామగారైనటువంటి బ్రదర్ ఏలియా గారు, డాక్టర్ సుశీలమ్మ గారి యొక్క ఏకైక మనవడు. అయితే మా మామగారైనటువంటి ఏలియా గారు 60 సంవత్సరములు ఈ భూదిగంతముల వరకు సువార్త ప్రకటించి అనేక వేల ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరిచిన గొప్ప దైవజనులు. ఆ దైవజనుల కుటుంబంలో జన్మించినటువంటి ఏకైక కుమార్తె ఇవాంజలిన్ మేరీ కమల నా భార్యగా ప్రభు అనుగ్రహించారు. మా ఇరువురికి జన్మించిన ఏకైక కుమారుడైనటువంటి మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ అతి చిన్న ప్రాయంలో యావత్ ప్రపంచమంతటా సువార్త పరిచర్య చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు అంటే గనక ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట పితరులైనటువంటి బ్రదర్ ఏలియా గారు, డాక్టర్ సుశీలమ్మ గారి యొక్క ప్రార్థన సేవ ఫలితాన్ని ఈరోజు మేము తప్పనిసరిగా చూస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుచున్నాను. అదే రీతిగా ఈ రక్షణ ఛానల్లో 2 సంవత్సరములు దేవుని సువార్త పరిచర్య చేయటానికి నా కుమారుని ఎంతగానో ప్రేమించి ప్రోత్సహించినటువంటి రక్షణ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి బెన్హర్ గారికి, వారి బృందానందరికీ కూడా మా కుటుంబము తరపున కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాక ఈ 2 సంవత్సరములు నా కుమారుడు స్వార్థ పరిచర్య చేయటానికి అనేక మంది కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు స్పాన్సర్ చేసినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మా కుటుంబం తరపున
లెక్కలేని కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా యావత్ ప్రపంచమంతటా చివరికి గల్ఫ్ కంట్రీస్ లో కూడా అనేక మంది బిడ్డలు ఈ టీవీ పరిచర్యను చూసి మా బిడ్డ నిమిత్తం ప్రార్థనలు చేస్తూ వారి కుటుంబంలో బిడ్డలను కూడా ప్రభు బిడ్డలుగా మార్చుకోవడానికి ఈ యొక్క శుభవర్తమానం అనేటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రార్థనల ద్వారా ప్రోత్సహించిన ప్రతి కుటుంబానికి కూడా మా కుటుంబం తరపున కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా 2 సంవత్సరములు దిగ్విజయముగా ఈ సువార్త పరిచర్య చేయటానికి మా కుమారుని ప్రోత్సహించిన మీ అందరూ కూడా 3వ సంవత్సరంలో అడుగు పెట్టిన ఈ శుభవర్తమానమైనటువంటి టీవీ కార్యక్రమమును ప్రోత్సహిస్తూ మీ అనుదిన ప్రార్థనలో మా కుమారుని నిమిత్తం ప్రార్థన చేస్తూ రాబో దినాల్లో ఇంకనూ బలమైన సాక్షిగా సాధనంగా ప్రభు చేటువంటి బిడ్డగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు నామం పేరిట మీ అందరికీ నా శుభములు. శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాను. ప్రార్థించుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ రోజు మీ యొక్క సముఖంలో చేరడానికి సమయం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మేము వాక్యంను ధ్యానించుకునేంట్లో సహాయం చేయండి తండ్రి. మాకందరికి కావలసిన వర్తమానం దయచేయమని, ఈ యొక్క వాక్యం ద్వారా మా యొక్క జీవితాలను సరిచేసుకోగలిగినట్లు సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశం కృతజ్ఞత. అయితే ఈ రోజు ప్రస్తుత ఈ యొక్క లోకంలో ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా వారి యొక్క జీవితంలో ఒక మేలు జరిగినప్పుడు కానీ, వారు ఆరోగ్యవంతులుగా మార్చబడినప్పుడు కానీ, వారి యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ, లేక వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు కానీ, లేక వారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పుడు కృతజ్ఞత కూటం పెట్టుకుంటారు. అయితే ఈరోజు కృతజ్ఞత అంటే ఏమిటి, మనం కృతజ్ఞతను దేవునికి ఎలా చెల్లించాలి, కృతజ్ఞత మనం దేవునికి చెల్లించడం ద్వారా మన యొక్క జీవితంలో జరిగేటువంటి కార్యాలు ఏమిటి అనేటువంటి అంశం మీద మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే ముందుగా ఒక లేఖన భాగమును మనం చదివినట్లయితే కీర్తనకారుడైన దావీదు ఒక చక్కటి మాట మనందరితో చెప్పుచున్నాడు. 100వ సంకీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యొక్క సంకీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు చెప్పుచున్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. అయితే ఈరోజు మనం దేవుని యొక్క గుమ్మములలో లేక దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ప్రవేశిస్తున్నాము అనేటువంటి విషయం మనం గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయన గుమ్మములు అంటే దేవుని యొక్క సన్నిధి. ఇంకొక విషయం కూడా మనం చూసినట్లయితే ప్రతి రోజు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నారు. అయితే ఆ యొక్క రోజు గుమ్మము దగ్గర మనం ప్రతిరోజు ఒక కొత్త రోజుని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం మన యొక్క జీవితంలో. ఆ యొక్క రోజు అనేటువంటి ఆ యొక్క గుమ్మము ద్వారా మనం నిలబడి, ప్రభువా ఈ యొక్క రోజును అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యము గురించి, అదే రీతిగా మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆబిచ్యువరీ కాలంలో మన యొక్క పేరు లేనందుకు, శ్రద్ధాంజలి కాలంలో మన యొక్క పేరు లేనందుకు మనము దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ కృతజ్ఞత భావన అనేటువంటి ఈ యొక్క కృతజ్ఞత ప్రతి క్రైస్తవ బిడ్డకి అవసరమై ఉంది. ప్రతి క్రైస్తవ బిడ్డ దేవుని యొక్క మందిరమునకు వెళ్ళుచున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని తన యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ కృతజ్ఞత భావన అనేటువంటి ఈ యొక్క కృతజ్ఞత మనం నేర్చుకునేది కాదంటండి, అది మన యొక్క హృదయంలో నుండి పుట్టుకుని వచ్చేటువంటిదిగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా
ఈ యొక్క కృతజ్ఞత అనేటువంటిది అది ఒక ఇమోషన్ కాదు, కానీ అది ఒక డెసిషన్ గా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా ఈ యొక్క కృతజ్ఞత మన యొక్క జీవితంలో నుండి కృతజ్ఞత పుట్టవలసినటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ బిగిన్స్ విత్ థ్యాంక్స్ లివింగ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇప్పటి వరకు థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత దేవునికి అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. అయితే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఈరోజు సాధారణంగా ప్రతి క్రైస్తవ బిడ్డ వారి యొక్క జీవితంలో ఏమన్నా మేలు జరిగితే వారి యొక్క సంఘ బిడ్డలందరినీ ఇంటికి పిలిచి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాం, కృతజ్ఞత కూటం మనం పెట్టుకుంటాం. కానీ అది మేలు జరిగితేనే మనం చేస్తాం, కీడు జరిగితే మనం చేయం. అయితే నిజమైన కృతజ్ఞత భావన అంటే స్పిరిట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆత్మలో కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనం మామూలు కృతజ్ఞత కాకుండా ఆత్మలో కృతజ్ఞతలో ఎప్పుడైతే మనం దేవునికి చెల్లించామో, మనము ఏ పరిస్థితుల్లోనైనా, బాధలో ఉన్నప్పుడైనా, వేదనలో ఉన్నప్పుడైనా, కష్టములో ఉన్నప్పుడైనా, అస్వస్థతలో ఉన్నప్పుడైనా, అనారోగ్యంతో ఉన్నప్పుడైనా, మన యొక్క వ్యాపారంలో మనం నష్టపోయినా, మన యొక్క ఉద్యోగంలో మనం సస్పెండ్ అయినా, ఎటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఎందుకంటే ఈ ఆత్మలో కృతజ్ఞత అనేటువంటిది దైవ గ్రంథంలో ఎంతో మంది భక్తులు వారు వేదనలో ఉన్నప్పుడు కానీ, వారు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో వేదనతో ఉన్నప్పుడు వారు దేవునికి ఈ ఆత్మలో కృతజ్ఞత చేసి వారి యొక్క వేదనను పోగొట్టుకుని వారికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టముల నుండి, ఆ యొక్క బంధకముల నుండి, ఆ యొక్క చీకటి శక్తుల నుండి విడుదల పొందినటువంటి అనుభవాలు దైవ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు పాత నిబంధన కాలంలో భక్తుడైన దానియేలును ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఆనాడు దానియేలు దేవుని యొక్క నామం కోసం ప్రార్థన చేసినందుకు సింహాల బోనులో వేయబడ్డాడు. అయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే, సింహాల బోన్ అన్న తర్వాత సింహాలు మనుషులను చూస్తే ఊరుకోవు, మనుషుల్ని తినివేస్తాయి. అయితే అది ఎంత కష్టమైన పనండి. అయితే అటువంటి సమయమున సింహాలు తనను వచ్చి తినివేయవలసినటువంటి సమయమున దానియేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దానియేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, సింహాల నోళ్లు మూయించినటువంటి దేవుడు ప్రభువే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఈ రోజు మన యొక్క జీవితంలో ఉదయం లేస్తే ఎన్నో కష్టాలతో మనం బంధింపబడుతున్నామేమో, లేకపోతే ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. మానవుని జీవితం అన్న తర్వాత కష్టాలు తప్పనిసరిగా ఉంటాయి, వేదనలు తప్పనిసరిగా ఉంటాయి, దుఃఖముగా ఉన్నటువంటి అనుభవాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ యొక్క దుఃఖముల నుండి, ఆ యొక్క వేదనల నుండి, ఆ యొక్క కష్టంలో నుండి ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేశామో, ఆ యొక్క వేదనలో నుండి తప్పనిసరిగా ఆయన మనల్ని విడిపించేటువంటి ప్రభు, సింహాల నోళ్లు మూయించినటువంటి ప్రభు, ఈ రోజు మన యొక్క జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టం యొక్క నోరును కూడా మూయించేటువంటి ప్రభు మనందరికీ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక ఉదాహరణను కూడా ఒకసారి మనం చూసినట్లయితే, ఆనాడు పౌలుస్యులు ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నప్పుడు వారు దేనికి వేయబడ్డారంటే యొక్క చెరసాల్లో దేవుని యొక్క నామమును సువార్త ప్రకటించినందుకు, దేవునిని గూర్చి, ఆయన యొక్క రక్షణను గూర్చి, ఆయన యొక్క రాజ్య వార్తను గూర్చి, ఆయన యొక్క రాజ్య సువార్తను గూర్చి ప్రజలకి తెలియచేసినందుకు వారు కొట్టబడి వారి యొక్క గాయాల రక్తం కారుతూనే ఉన్నాయి. అలాగా వారు కొట్టబడి చెరసాల్లో వేయబడినప్పుడు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తున్నారంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు దేవుని స్తుతిస్తున్నారో అక్కడ చెరసాల పునాదులు అదిన్నటువంటి స్థితిని అక్కడ మనం చూడగలం. అలాగే ఈ అదే పరిస్థితిలో ఈ రోజు మనం ఉంటే దేవుని కోసం ఎందుకు మేము ఈ యొక్క శ్రమలు పడుతున్నాం, దేవుని యొక్క స్వార్థ నిమిత్తము మేము ఎందుకు ఈ యొక్క శ్రమలు అనుభవిస్తున్నామని
మనమందరం కూడా దేవుణ్ణి దూషించదమేమో, లేకపోతే ఏడుస్తా కూర్చుందమేమో. కానీ ఆనాడు పౌలు శీలు గాయాలతో ఉన్నప్పటికీ వారి యొక్క గాయాల్ని లెక్క చేయకుండా చెరసాల స్థితిలో నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నారండి. ఎప్పుడైతే ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నారో వారు దేవునికి అర్పించుచున్నటువంటి స్థుతిని బట్టి, వారు దేవునికి చేయించున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞతను బట్టి చెరసాల పునాదులు అదిరి వారందరూ విడిపింపబడి వారి యొక్క సంఖ్యలన్నీ, వారి యొక్క బంధకాలన్నీ తెంపబడి. అయితే ఇక్కడ వారు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడం ద్వారా అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క ఇన్సిడెంట్ లో జరిగింది. అయితే ఆ యొక్క కార్యాలను మనం చూసినట్లయితే అప్పుడు పౌలు శీలు ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు శీలు విడిపించబడ్డమే కాకుండా ఇంకా ఖైదీలందరూ విడిపించబడ్డారండి. అదే రీతిగా అక్కడ 2 రకాలైనటువంటి ముఖ్యమైన కార్యాలు జరిగినాయి. మొదటిది ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన అక్కడ వ్రాయబడి ఉంటది. అయితే మొదటి అద్భుతం ఇది. రెండవ అద్భుతాన్ని మనం చూసినట్లయితే సోల్ క్వేక్ వచ్చింది, ఆత్మ కంపన వచ్చింది. ఎందుకంటే ఆనాడు పౌలు శీలుని చెరసాల్లో పెట్టినటువంటి వారికి కాపలా ఉంటున్నటువంటి ఆ యొక్క జైలర్ పౌలు శీలను కూడా వారి యొక్క గాయములను కడిగి తన యొక్క కుటుంబమును యేసు క్రీస్తు ప్రభుల వారే స్వంత రక్షకుడని విశ్వసించి వారి యొక్క కుటుంబమునకు రక్షణ వచ్చినట్లుగా ఈ యొక్క దైవ గ్రంథంలో నుండి మనం ఎంతో స్పష్టంగా తెలుసుకోగలం. అలాగే ఈ రోజు మనం కష్టంలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క స్థుతులు, కష్టంలో మనం చెల్లించినటువంటి ఆ యొక్క కృతజ్ఞతాస్తుతుల వల్ల మనల్ని పీడించుచున్నటువంటి ప్రతి బంధకము, ప్రతి వ్యాధి కూడా కంపించబడాలని. రెండవది మనతో ఉన్నవారు విడిపించబడాలి. అదే రీతిగా మన ఇరుగు పొరుగు వారు లేక మన బంధుమిత్రులు, మనకి తెలిసినటువంటి వారు రక్షణ పొందకపోతే వారిలో ఆత్మ కంపన మొదలయ్యి ఆ యొక్క ఆత్మ కంపన ద్వారా వారు వారి యొక్క కుటుంబాలు రక్షణ పొందాలండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క కృతజ్ఞతలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే కష్ట సమయంలో ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తామో, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తామో అది మన యొక్క జీవితంలో శక్తిని, ఆదరణను కలుగు చేస్తుంది. ఆనాడు భక్తుడైన దావీదు కూడా ఎన్నో కీర్తనలు రాసి ఆ యొక్క కీర్తనల ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక తాను ఎటువంటి గాఢాంధకార లోయల్లో వెళ్ళినా కానీ, తను ఎటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా కానీ వాటి నుండి విడిపించబడి తనకి ప్రొటెక్షన్ కలిగిందన్న విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పటి వరకు బైబిల్లో ఉన్నటువంటి భక్తుల ద్వారా ఈ యొక్క ఆత్మలో కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాం. ఈ యొక్క లోకపరంగా కూడా కొన్ని ఉదాహరణలను మనం చూసినట్లయితే ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ యొక్క కుమారుడి పేరు బిల్లీ. అయితే ఆ యొక్క బిల్లీ అనేటువంటి ఆ యొక్క కుమారుణ్ణి చిన్న వయసు నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలవానిగా దేవునిలో పెంచి పెద్ద చేసినది. అటు తరువాత ఆ యొక్క కుమారుడు ఆమెతో నేను మిలిటరీకి వెళ్తానమ్మా అని అడిగినప్పుడు ఆమె అంగీకరించి సైన్యానికి తన యొక్క కుమారుణ్ణి పంపించినది. అయితే ఆ యొక్క యుద్ధం జరిగిపోయిన తర్వాత సైనికులందరూ తిరిగి వారి యొక్క గృహములకు వస్తున్నప్పుడు తన యొక్క కుమారుని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కు వెళ్ళినది. తన యొక్క కుమారునితో పాటు వెళ్ళినటువంటి సైనికులందరూ బయటికి వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ తన యొక్క కుమారుడు మాత్రం రావటం లేదు. చివరి వ్యక్తి కూడా వెళ్ళిపోయినాడు. అయితే అటు తర్వాత సడన్ గా తన యొక్క దృష్టి అదే ట్రైన్ లోంచి వీల్ చైర్స్ మీద మనుషులు కూర్చుని వారు బయటకు వస్తున్నారు. తన యొక్క దృష్టి అకస్మాత్తుగా ఆ యొక్క వీల్ చైర్స్ మీద పడింది. అయితే ఆ వీల్ చైర్స్ లో వచ్చేటువంటి వారిలో తన యొక్క కుమారుడు ఒకనిగా తను రికగ్నైజ్ చేసి గమనించింది. వెంటనే తను వెళ్లి ఆ యొక్క కుమారుణ్ణి కౌగిలించుకుని ఏడ్చినది. ఎందుకంటే ఆ యొక్క యుద్ధంలో తను గాయపడి ఆ యొక్క కుమారునికి 2 చేతులు 2 కాళ్ళు కోల్పోయాడు. వెంటనే ఈమె బాధతో వెళ్లి ఆ యొక్క కుమారుని కౌగిలించుకుని దేవుడు నీ యొద్ద నుండి నీకున్నదంతా, నీ అవయవాలన్నీ తీసాడు అని ఎంతగానో ఏడ్చినది. అయితే ఆమె యొక్క కుమారుడైనటువంటి బిల్లీ చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మా నాకు ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలన్నీ ఒకవేళ దేవుడు తీసివేసాడేమో కానీ
ఆయన నా యొక్క హృదయంలో ఇచ్చినటువంటి శాంతిని, సమాధానాన్ని మాత్రం తీసివేయలేదని చెప్పాడండి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఇదండి కృతజ్ఞతా భావము. దాన్ని మనం పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా ఇంకొక ఉదాహరణ కూడా మనం చూసినట్లయితే, బాబ్ హోప్స్ అనేటువంటి ఆయన స్పెషల్ గా సోల్జర్స్ కొరకు, సైనికుల కొరకు కొన్ని క్రూసైడ్స్ పెడుతూ ఉండేవాడు. అయితే అటువంటి సమయంలో ఇద్దరు సైనికులు ఎప్పుడూ ఫస్ట్ రోలో పక్క పక్కన కూర్చుని ఉండేవారు. వారు ఎందుకు అలా పక్క పక్కన కూర్చోడానికి ఎన్నుకున్నారంటే, ఒక సైనికుడికి కుడి చేయలేదు, ఒక సైనికునికి ఎడమ చేయలేదు. అయితే ఆ యొక్క సభలో ప్రసంగించుచున్నటువంటి దైవ సేవకుడు ఎప్పుడైతే వారి యొక్క హృదయానికి నచ్చినటువంటి మాటలు ఎప్పుడైతే చెప్పారో, లేకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే చెప్పారో, వారిద్దరూ కలిపి చప్పట్లు కొట్టేవారంట. ఎలాగంటే, ఎడమ చేయలేని వాడు కుడి చేయి పైకెత్తేవాడంట, కుడి చేయలేని వాడు ఎడమ చేయి పైకెత్తి గాల్లో వారు చప్పట్లు కొడుతూ వారు ఉండేవారంట. ఇది కృతజ్ఞతా భావం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ మన యొక్క జీవితంలో అన్ని లేమలు అనుభవిస్తున్నప్పటికీ, అన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడా, ఆ కష్టాల్లో నుండి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించామో, ఆయన నిశ్చయముగా ఆ యొక్క కష్టాలన్నిటినీ తీసివేసేటువంటి ప్రభువు మనందరికీ ఉన్నారు. అయితే ఈ యొక్క దైవ గ్రంథంలో ఎంతో మంది భక్తులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి యొక్క జీవితాల్లో సూపర్ న్యాచురల్ పవర్ ని వారు ప్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే దైవ గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆ యొక్క ఉదాహరణలో మనం చూసినట్లయితే, ఆనాడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ అయినటువంటి మరియను మనం చూసినట్లయితే, ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలు కొట్టినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ యొక్క అత్తరు బుడ్డి యొక్క విలువను ఒకసారి మనం చూసినట్లయితే, మరియ 12 నెలలు అంటే 1 సంవత్సరం అంతా కష్టపడి పని చేసినటువంటి ఆ యొక్క జీతము యొక్క విలువగా ఆ యొక్క అత్తరు బుడ్డిని మనం అక్కడ చూడగలం. అయితే ఆ యొక్క సంవత్సరం అంతా కష్టపడి చేసినటువంటి జీతంను పెట్టి ఆ యొక్క అత్తరు బుడ్డిని కొని యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట పగలగొట్టినది. అయితే అక్కడ ఒక విషయం ఒకసారి మనం గమనించినట్లయితే, మరియా పోస్తూ ఉంది కానీ చుక్క చుక్క కొద్దిగానే పడుతుందని చివరికి ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టేసినటువంటి స్థితిని అక్కడ మనం చూడగలం. అయితే ఈ రోజు మనం కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించుచున్నాం? అతి విలువైనటువంటి ఆ యొక్క అత్తరు బుడ్డిని మొత్తాన్ని పగలగొట్టేసినది. అయితే ఈ రోజు మన యొక్క జీవితంలో అతి విలువైనటువంటి ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లించామో, ఆయన నిశ్చయముగా మనలందరినీ ఆశీర్వదించేటువంటి ప్రభు. ఎందుకంటే ఆనాడు మన దాన్నంతటిని వంపినది. ఈ రోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు మొదటి ఆమె వంపినట్టు చుక్క చుక్క కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తారు కానీ హార్ట్ఫుల్ గా తెలియచేయలేరండి. అయితే కొంతమంది ఉంటారు, వారు ఎంత కష్టంలో ఉన్నా కానీ వారు దేవుడు ఒక రోజు మమ్మల్ని విడిపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో వారు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తారు. అయితే ఈ యొక్క మరియ గురించి ఒక చిన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మాట తెలియచేస్తారు. ఈమె నేను సమాధి చేయబడక ముందు ఈ యొక్క అత్తరి తైలంతో అభిషేకించినదని తెలియచేస్తారు. అయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు అటు తరువాత మరియ ఆ యొక్క అత్తరు బొట్టుతో అభిషేకించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువకు అప్పగింపబడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అటువంటి సమయంలో రోమా వీధుల్లో సైనికులు ఆయన కొడుతున్నప్పుడు, అత్తరు బొట్టు యొక్క సువాసన ఆయనకు వస్తున్నప్పుడు, ఎందుకంటే ఆయనను సిలువ వేస్తున్నటువంటి సమయంలో సైనికులు ఆయన కొరడాలతో కొడుతున్నటువంటి సమయంలో ఏ శిష్యుడు ఆయనకు అండగా నిలవలేదు. అప్పటి వరకు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు అనుభవించినటువంటి అనేక మంది వ్యక్తులు ఉండొచ్చు, ఆయన బోధమైనటువంటి అనేక మంది వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఆయనకు అండగా నిలవలేదు. అయితే ఎవ్వరూ ఆయన్ని చూడ్డానికి రాలేదు. అటువంటి సమయంలో ఆ యొక్క కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆ యొక్క సువాసన ఆయన పీల్చినప్పుడు ఆయనకి గుర్తొచ్చినది, ఎవరో ఒకరు ప్రేమిస్తున్నారు, వారికి ఉన్నదంతా ఇచ్చిన వారు ఒకరు ఉన్నారని ఆయనకు జ్ఞాపకం వచ్చిందండి. అదే రీతిగా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ యొక్క సువాసన కూడా వచ్చినప్పుడు ప్రతి చోట కూడా ఆయనకి గుర్తు చేస్తూనే ఉంది ఆయన యొక్క హృదయం. ఒకే ఒకరు నిన్ను ఈ యొక్క లోకంలో ప్రేమిస్తున్నారు. తనకు అతి విలువైనటువంటి యొక్క అత్తరు బొట్టుని నీ కోసం పగలగొట్టింది. తనకు ఉన్నటువంటి వెరీ వెరీ బెస్ట్ చేసినట్లుగా
ఆ యొక్క జ్ఞాపకమైనకు వస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. అదే రీతిగా ఇంకొక ఉదాహరణను కూడా మనం చూసినట్లయితే ఆనాడు పౌలు శీలను కూడా మనం చూసాం. అదే రీతిగా పేతురు యోహానును కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఆ యొక్క కుంటివాడిని బాగు చేసినప్పుడు ఆ యొక్క కుంటివాడు లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ దేవుని యొక్క సన్నిధికి గంతులు వేయించు వెళ్ళినట్లుగా అక్కడ మనం చూడగలం. అదే ఈ రోజు మనమైతే దేవుని ఒకవేళ మనం ఈ యొక్క వాక్యం విని మన యొక్క జీవితాన్ని మార్చుకుని కష్టంలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తాం. అయితే కష్టం తీరిపోయిన తర్వాత మనకి ఆశీర్వాదం తిరిగి వచ్చిన తర్వాత మనం దేవుని యొక్క సన్నిధిలో కనబడరు అనేక మంది క్రైస్తవ బిడ్డలు అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా ఆనాడు యోనాను మనం చూసినట్లయితే దేవుడు చేయమన్నటువంటి పనిని చేయకుండా పారిపోయినప్పుడు ఆ యొక్క చేప కడుపులో ఆ యొక్క స్మెల్ ను భరించలేక ఆ యొక్క కూపములో ఉన్నప్పుడు ఆ యొక్క నరకము కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆనాడు యోనా దేవునికి విజ్ఞాపన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనం చదివినట్లయితే యోనా రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కు బలును చెల్లింపక మానను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ఎప్పుడైతే యోనా తెలియచేసి దేవునికి ఆ యొక్క స్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో దాని తరువాత ఉంటది వెంటనే ఆ యొక్క చేప యోనాను ఆ యొక్క నీటి ఒడ్డు మీద కక్కేసినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయం. అదే రీతిగా ఇంకొక ఉదాహరణను కూడా మనం చూసినట్లయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి లాజరును మరణం నుండి మృతులలో నుండి లేపినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ రీతిగా లేపారండి? యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితునను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూసినట్లయితే చనిపోయిన వాడిని లేపేటప్పుడు ముందుగా తన యొక్క తండ్రి అయినటువంటి యెహోవాకు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో తండ్రి అయిన యెహోవా ఆ యొక్క మనవి విన్నప్పుడు అక్కడ సూపర్ న్యాచురల్ పవర్ రిలీజ్ అయ్యి లాజరు బయటికి రమ్మన్నప్పుడు అక్కడ మనం చూసినట్లయితే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు లాజరును సమాధి చేసి ఎన్ని రోజులైందండి? 4 దినములైందండి. 4 దినములైన తర్వాత ఆయనకు ఉన్నటువంటి మృతదేహానికి జీవాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి శక్తి ఈ కృతజ్ఞతలో ఉన్నటువంటి శక్తిగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇంకొక ఉదాహరణను కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆశీర్వదించినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును, అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ క్వాంటిటీ మనం చూసినట్లయితే 5 రొట్టెలు 2 చేపలే మిగిలి ఉన్నాయి. అయితే 5,000 మంది ప్రజలు ఉన్నారంట. వారందరికీ ఎలా పంచారండి? తండ్రి అయిన యెహోవాకు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో అటువంటి సమయంలో 5 రొట్టెలు 2 చేపలు కూడా 5,000 మందికి సరిపోయేటువంటి ఆశీర్వాదంగా మిగిలిందంటండి. అయితే ఈ కృతజ్ఞతను ఆయన చెల్లించారు. దానిలో ఉన్నటువంటి శక్తిని మనం చూసినట్లయితే 13వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలినటువంటి 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆ కృతజ్ఞతలో ఉన్నటువంటి శక్తి 5,000 మంది భుజించగా తిరిగి 12 గంపలు మిగిలినటువంటి ఆశీర్వాదం అంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా ఈ రోజు మన యొక్క జీవితంలో లేమికరమైనటువంటి సమయంలో ఆ లేమి స్థితిలో నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ లేమిని ఆశీర్వాదముగా మార్చగలరు, శాపాన్ని దీవెనిగా మార్చగలరు. అదే రీతిగా మనం చూసినట్లయితే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగినటువంటి ప్రభు మనందరికీ ఉన్నారు. ఎప్పుడండి? మనము ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మేము వాక్యమును ధ్యానించుకుని చుంట్లో సహాయం చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మా యొక్క హృదయములన్నీ కృతజ్ఞత భావంతో ఈ రోజు యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా, దేవుని యొక్క సన్నిధికి వెళుచున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆత్మలో కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేయగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. అదే రీతిగా మా యొక్క జీవితంలో కృతజ్ఞత చెల్లించడం ద్వారా దాని యొక్క శక్తిని మా అందరి జీవితాల్లో అనుభవించగలిగినట్లు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామం పేట మీ అందరికి శుభములు. ఈ ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేసిన సుధీర్ బాబు గారి కుటుంబంను, వారి బిడ్డలను ప్రభు దీవించును గాక. శుభవర్తమానం అనే ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రాం 2 సంవత్సరంలో పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియా భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మా సెల్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 088324202982, 2432020. మా వెబ్సైట్ www.samuelbharat.com మరియు www.prayerhouse.co.in. ఇది శుభవర్తమానం, శుభవర్తమానం.